అమ్మా అప్పు ఎలా ఉంది అత్తగారి ఇల్లు? చాలా చండాలంగా ఉందండి. ఇక్కడ అందరూ ఒకళ్ళని మించిన ఒకళ్ళ ఐటంలా ఉన్నారు. జూలో ఉండాల్సిన వాళ్ళందరూ ఈ ఇంట్లోనే ఉన్నారు. అస్సలు నచ్చట్లేదు. కోడలు రాగానే ఇల్లంతా మారిపోయింది. కొత్త కాళ్ళొచ్చింది ఇంటికి. రాక చస్తుందా? మా నాన్న కాళ్ళు పట్టుకుని అదే కాలర్ పట్టుకుని బలవంతంగా గిఫ్ట్స్ కోసం అని లక్షలకు లక్షలు దొబ్బారు కదా అన్ని. కోడలి పిల్ల, ఇప్పటి నుంచి నేనే నీకు అమ్మని. చీ, మా అమ్మ మీలా గయ్యాలది కాదు అత్తయ్య. పైగా నేనంటే చాలా ఇష్టం. మీరేమో నన్ను అన్నిట్లో పోటీలా అనుకుంటారు. మిమ్మల్ని అమ్మ అని ఎలా అనుకుంటా చెప్పండి? నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండమ్మా. మీరుండనివ్వాలిగా అత్తయ్య. కొత్త కోడలు వచ్చింది, నాకెంత సంతోషంగా ఉందో. ఇక నేను ఇల్లంతా అప్పచెప్పి ప్రశాంతంగా ఉంటా. ఎందుకుండరు అత్తయ్య? నా ఉద్యోగం కూడా మానిపించేశారు. ఇంకా పర్మనెంట్ పని మంచి దొరికినట్టేగా. నువ్వెంత అదృష్టవంతురాలో తెలుసా అమ్మాయి? సొంత అక్కలా చూసుకున్న మరదలు దొరికింది నీకు. పెళ్లిలో నన్ను కంట్రోల్ చేసినప్పుడే అర్థమైంది అత్తయ్య, నా మరదలకి నేనంటే ఎంత ప్రేమో. అదే ప్రేమతో నేను కూడా తనకి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా సంబంధం చూసి ఇంట్లోంచి అదే అత్తారింటికి పంపించేస్తా. సంవత్సరం తిరిగేలో 12 బిడ్డను మా చేతిలో పెట్టాలి. ఈ మాట ఇంకా ఎవరు అనలేదేంటా అనుకుంటున్నా అనేశారు. అంటే నాకు కొంచెం సిగ్గెక్కువ. ఇంతమంది ఉన్నప్పుడు అంటే కష్టం. మీరు వెళ్ళిపోతే మేము తలుపులు వేసుకుని అదే